మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా కనుగొని దేవుణ్ణి, వాక్కును పంపగా జరుగుగని దేవుణ్ణి, నీవు సెలవీయగా కనుగొని దేవుణ్ణి, వాక్కును పంపగా జరుగుగని దేవుణ్ణి, సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, యుద్ధము నీదేనయ్యా, ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా, ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా,
అద్భుతమైన నీ ఆదరణే ఆశయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడెను వేయలయక నడిపించెను నా జీవమా
నైట్ అంతా వాడు తాగి ఆ అమ్మాయిని వాడు ఇబ్బంది పెట్టేశాడు. తెల్లవారులు నిద్ర లేకుండా ఇబ్బంది పెట్టేసరికి పొద్దున్నే ఫోన్ చేసి అప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉండలేదు, ఆ అబ్బాయి నన్ను కొట్టినమ్మా హామీ చేస్తాను, నేను ఉండలేకపోతున్నాను, మామయ్య కూడా నిలవలేదు, మా ఇంటి క్యారేజీ కట్టేసి కాళ్ళకి వెళ్ళిపోయాడు మామయ్య, నేను వెళ్ళిపోతున్నానని ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చాక ఫోన్ చేసి వెళ్ళిపోయినప్పుడు చెప్పింది ఇంటికాడ ఉన్నప్పుడు చెప్పుకోమని. సరేలే చేసినే ఉండమ్మా, ఏమంటే ఏం చేయలేదు, అసలు ఎంతో ఇబ్బంది, తాగితే మట్టికి ఆడేమో అసలు పగవాడు కూడా పడవాడు. అయినా సరే తెలిపింది ఆ అమ్మాయి, వెళ్ళిపోయేసరికి నెత్తులు పెట్టుకోవాలి, ఎందుకు చేసామంటే నీ గురించి అంటున్నాం మాట్లాడి, మేమేం చేసామంటే మాట్లాడితే వెళ్ళిపో అంటున్నావు కదా, నువ్వు వాడు ముసుపడించులో వెళ్ళిపోమంటున్నావు కానీ అమ్మాయి బాగా అయిపోయింది, అందుకని వెళ్ళిపోయిందిలే అని అన్నాడు. సరేలేని నలుగురు వచ్చాక ఊరుకున్నాక తర్వాత ఏమైంది, సోమవారం రోజు డబ్బులు ఇవ్వమని హింసించేస్తున్నాడు. నా దగ్గర డబ్బులు ఎక్కడైనా నేను పైకి ఎమ్మటి చెప్తాను, నేను నా దగ్గర డబ్బులు లేవు అని అన్నా. అయినా సరే నాకు కావాల్సిందే 70 అని హింసించేస్తున్నాడు. నా దగ్గర అయితే లేవయ్యా, నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే చెప్తాను, లేని నేను ఎక్కడ తీసుకురామన్నా. అప్పుడే నాన్న వచ్చాక క్యారేజీ కడిగాను, క్యారేజీ కట్టి పనులు పెట్టేసరికి ఆ క్యారేజీ ఆఫీస్ పెట్టేసరికి క్యారేజీ కూర్చొని పగిలిపోయేసరికి మేము పాపం వచ్చేసి నెట్టేసరికి కాడు లేకపోచ్చాడు కానీ ఆడు అసలు నెట్టేయని నాకైతే తెలియదు. నేను ఇక్కడ వెనక్కి పడిపోయేసరికి అసలు కొంచెం ఉంటే గోడ తగిలేదు, తలకాయ వెనకాల వాళ్ళ గోడ తగిలేదు, అసలు ఏమైపోయాదో నాకే తెలియదు. ఆయన మా పట్ల పెళ్లి చేశారు అని అసలు ఎలా పడిపోయామో ఎలా పైకి వేసాను నాకే తెలియదు. నేనైతే పెట్టలేదు, నువ్వే పడిపోయేవాడు, నీకు అక్కడే నుంచో పడిపోయేవాడు కూడా, ఆడు లేకపోతే కాలేకున్నాను, నేనే వేసాను. అయ్యేసరికి మళ్ళీ 3వ రోజున మళ్ళీ వాళ్ళంతా ముంజులకి వెళ్ళారు. ముంజులకి వెళ్తే ఒక చేలో కట్టలుగా ఉంటాయి, కట్టలుగా ఉంటే ఆ కట్టల మీద కూడా వత్తనే ఉండేసరికి జారి పడిపోయేసరికి 600 రూపాయ పని 300 రూపాయ పని అంత లోతుగా నుంచి పడిపోయారు, కట్ట మీద ఉంది. అయ్యేసరికి అప్పుడు కూడా దేవుడు ఎంతగానో వేరే చేసి బయట లేకపోతాడు. కానీ మళ్ళీ ఏం చేశాడు, మంచినీళ్ళు బాటిల్ పట్టుకోమని మా ఆయన పెట్టి వెళ్ళిపోయాడు. మంచినీళ్ళు బాటిల్ పట్టి 2 బాటిల్ పట్టి 2 సోపులు తీసుకొచ్చా, ఇంట్లో లోపలికి తీసుకురాబోయా. కాలు సరిపోయి అసలు ఎలా పడిపోయాను నాకే అర్థం కావట్లా. 3 సార్లు కూడా దేవుడు ఎంతగానో నా పట్ల మేలు చేసి ఏమి కాలు చేయకుండా ఏమి ఎత్తుకోకుండా నడుములు కూడా అసలు ఎంతగానో ఇదైపోయా పని. దేవుడు చాలా మేలు చేశాడు. కానీ ఒక మందు బిళ్ళు కూడా చేసుకోవాలి నేను ఈ 3 సార్లు పడిపోయినందుకు కూడా. తండ్రి నా పట్ల ఎంతగానో మేలు చేస్తున్నావయ్యా, నా పట్ల ఎంతగానో తోడుకుంటున్నావు, నేను ఒక మందు బిళ్ళ కూడా చేసుకోలేదు నాయన. నాకే రాకుండా ఏ నొప్పి రాకుండా నాయన, నా దగ్గర అయినా తరం లేదు తండ్రి, మరి నీ చెప్ప ప్రకారంగా నేను ఉంటున్నాను దేవా అని నేను ప్రార్థన చేసుకుని ఒక్క రోజు కూడా 3 సార్లు పడ్డా కూడా ఒక మందు బిళ్ళ వేసుకోకుండా దేవుడు ఎంతగానో నన్ను నిలబెట్టాడు. అయితే నేను ఏం జరిగిందంటే నిన్న మా ఆయన తోటలో కాపులోకి వెళ్ళాడు.
కాపలాకి వెళ్తే నేను ఆడే బాగా పళ్ళు పైర్లు కమ్మి ఓ మెంగారు వాళ్ళు ఎప్పుడు వచ్చేసింది అంట. సరే హాస్పిటల్ వెళ్ళిపోతే మంచిదాన్ని వచ్చేస్తా ఉన్నాడంట. ఈ గంధాలయం దగ్గరకు వచ్చేసినాక కళ్ళు బాగా కోతలు కమ్మిపోయి ఒక ఆగుంట బండిని గుర్తేసాడంట. బండిని గుర్తేసి పడిపోయాడంట. ఇక్కడ పడిపోతే బండి అమ్మాయి అంటున్నట్టు నా బండి చొట్ట పోయింది, మా ఆయన కూడా ఇక సావుకారు వేరే ఆయన ఎవరు ఉండేసరికి ఆయన అన్నారంటే ఆయనకి కావాలని కొట్టలేదమ్మా, ఆయన పన్ను తీసి ఏదో పడిపోయాడు అనుకుంటా, ఆయనకి దెబ్బలు తగ్గినాయి అని ఆయన సావుగారు అన్నీ తీసుకొచ్చి ఇంటికాడ మా ఆయన నిలబెట్టాడు. ఏంటని అంటే నాకు పడిపోయాడమ్మా ఫలాని చాట్న అని ఇంకా బండి తోలేకపోతున్నాడని నేను తీసుకొచ్చాను అన్నాడు. మరి మా ఆయన కూడా కొంచెం దెబ్బ కూడా తగలకోకుండా మరి చెయ్య కాలం మరి అయినా సరే గొర్రె కదా, మరి ఎదగాల్సింది. పట్ల దేవుడు ఎంతగానో మేనేం చేస్తున్నాడు, ఎంతగానో తోడమంటున్నాడు. మరి నేనే పాపం వస్తాను, గొడ్డలేకపోతున్నాను, రాలేకపోతున్నాను. మీ అందరూ బాగున్నా మరి మా కుటుంబానికి ఆపం చేస్తాను. మరి హాస్పిటల్ తీసుకెళ్ళాను, హాస్పిటల్ తీసుకెళ్ళాను. సరేలేని హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన సోప్ని మీరే వచ్చి వాళ్ళు వచ్చేసి వచ్చి వాళ్ళు ఉన్నారా అసలు ఎక్కడే మనిషిని పట్టుకోలేకపోయాను. ఎక్కడే పిచ్చి పిచ్చిగా గంటలో మైండ్ పోయినలాగా ఇదైపోయాడు. నాయన ఇదేంటి కమ్మలైన ఇలాంటి దోగలైతే నా దగ్గర దొరకలేదు. మరి ఏంటి కాపాడుతుంటే నాకు దిక్కున కావాలని ఇక మందులు తీసుకుని వచ్చాము. కొద్దిగా మా కాళ్ళప్పుడు ఉన్నాయి, దేవుడు ఇచ్చిన సాక్షి దేవుడు దీవించగాక. మీ అందరూ బాధలో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ఈ సాక్ష్యం దీవించగాక.